హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కిచెన్లో ఫ్రీగా ఉన్న టైంలో ఏమేం చేస్తాను అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. సో లాస్ట్ వీడియో పెట్టా కదా, నేను డిమార్ట్లో షాపింగ్ చేశాను, ఏమేం కొన్నాను అనేది. సో దాని కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. స్టోరేజ్ కంటైనర్స్ తీసుకున్నాను కదా, గ్లాస్ కంటైనర్స్, అవన్నీ ఇప్పుడు ఇలా క్లీన్ చేయించాను. క్లీన్ చేసేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను. వాటిలలో ఇప్పుడు నేను ఫిల్ చేయాలన్నమాట. ఇది ఫ్రీగా ఉన్న టైంలో నేను చేసే పని అనమాట ఇది. అండ్ ఇలా ఈ బాక్స్ అయితే నేను ఇలా ఫిల్ చేశాను. తాలింపు గింజలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇలా ఫిల్ చేశాను. చాలా బాగుంది. తర్వాత షుగర్, టీ పౌడర్, కారం, పసుపు, సాల్ట్, ఆయిల్, ఇంకా చిన్న చిన్న వాటిలలో లవంగాలు, యాలకులు, మెంతులు, ఇంకా ధనియా పౌడరు, ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇలా ఫిల్ చేశాను. ఇక్కడ ఏంటి అంటే బెల్లం అన్నమాట. ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే, మనం బెల్లం ఇలా తురిమి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా అల్లం ఉంటుంది కదా, నేను ఫ్రీ టైంలో చేసే ఇంకొక పని ఏంటి అంటే, అల్లం మొత్తం ఇలా పైన పొట్టంతా తీసేసి ఆ పొట్టుని మనం పడేయకుండా మనం మంచిగా క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని మనం టీ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తే మనకి టీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఇంకొక టిప్ అన్నమాట. అండ్ ఇంకొకటి నేను చేసే పని ఏంటి అంటే, మనం వెజిటేబుల్స్ తీసుకొస్తాం కదా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, తీసుకురాగానే ఇలా కట్ చేసుకొని దేనికి అది సపరేట్గా కేటగరైజ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి చాలా డేస్ ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలైనా సరే ఇలా మనం కట్ చేసుకొని ఒక స్టోరేజ్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి చాలా డేస్ వస్తాయి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు ఏవైనా సరే మనం కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి అంత ప్లేస్ కూడా ఆక్రమించదన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా వెల్లిపాయలు ఉంటాయి కదా, ఈ వెల్లిపాయల్ని కూడా మనం ఇలా పెడితే ఒకటి పాడైపోతే అన్నీ పాడైపోతాయి. అలా పాడవకుండా మనం ఇలా ఒలుచుకొని పెట్టుకుంటే చాలా డేస్ ఉంటాయి అన్నమాట. మనకి కర్రీ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి పాలల్లో మనం తోడు పెడతా ఉంటాం కదా, మనకి అర్జెంటుగా పెరుగు కావాలి అనుకుంటే, మనకి త్వరగా పెరుగు అవ్వాలి అనుకుంటే, దాంట్లో మనం ఒక ఎండుమిరపకాయని నీట్గా క్లీన్ చేసుకొని అందులో వేసేస్తే మనకి పాలు అనేవి త్వరగా తోడుకుంటాయి, పెరుగు అనేది త్వరగా రెడీ అయిపోతుంది. ఇది ఇంకొక టిప్ అనమాట. అండ్ ఇంకా నేను ఫ్రీగా ఉన్న టైంలో ఇలా నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మనం హడావిడిలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నీ యూజ్ చేసి ఎలా పడితే అలా పడేస్తాం కదా, అవి నీట్గా సర్దుకుంటాను అనమాట.